హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మ్యాక్సిమం అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి, వీడియోను షేర్ చేస్తూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ప్రస్తుతానికి సెట్కి సంబంధించిన తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. ఒకసారి రాసి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతాయి, జాయిన్ అవుతారు మీరే. టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు క్లారిటీ దొరుకుతుంది. ఓకేనా? ఫస్ట్ చూడండి, మెగా డిఎస్సి ఉద్యమం డిమాండ్లు. 30,000 ఖాళీ పోస్టులతో వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఈడీ అభ్యర్థుల సంఘం హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో నిరసన అయితే చేపట్టడం జరిగింది. అటనే గురుకుల, మోడల్ స్కూల్స్, కేజీబీవీ మరియు ఏజెన్సీ ప్రాంతాల్లోనే టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇంకా జిల్లాలో రిటైర్మెంట్ వల్ల ఖాళీలు పెరుగుతున్నాయి, తాత్కాలిక వర్క్ అడ్జస్ట్మెంట్ కాకుండా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని కూడా పేర్కొంటున్నారు. తర్వాత ఆర్ఆర్బీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. 4,098 ఉద్యోగాలు అయితే అందులో ఉన్నాయి. ఇందులో జూనియర్ ఇంజనీరు, డిఎంసి, సిఎంఏ ఈ 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ డిప్లొమా లేకపోతే డిగ్రీ చేసిన వాళ్ళ అర్హులు. 18 నుంచి 37 ఏళ్ల మధ్య ఏజ్ ఉండాలి. సెప్టెంబర్ 13 వరకు దీనికి చివరి తేదీగా ఉంది. సిబిటీలో ఎగ్జామ్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇక గురుకుల అవుట్సోర్సింగ్ టీచింగ్ పోస్టులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ ఆధ్వర్యంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖాళీలకు ప్రకటన ఇచ్చారు. దాదాపు 20 పోస్టులు ఉన్నాయి. జేఎల్ ఉర్దూ, పీజీటీ ఇంగ్లీషు, పీజీటీ తెలుగు, పీజీటీ ఫిజిక్స్, పీజీటీ సోషల్, పీజీటీ మ్యాథ్స్, పీజీటీ బయోసైన్స్, తర్వాత టీజీటీ సోషల్, ఆర్ట్, పీఈటీ, డిఓ, కంప్యూటర్ ఆపరేటర్ ఈ విధమైన పోస్టులు అయితే ఉన్నాయి. పీజీటీ జేఎల్కి సంబంధించి పీజీలో కనీసం 50% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 45% ఉంటే సరిపోతుంది. దాంతోపాటు బీఎడ్ ఉండాలి, దాంతోపాటు టెట్ కానీ సిటెట్ కానీ అర్హత కలిగి ఉండాలి. ఒకవేళ టీజీటీకి సంబంధించి అయితే డిగ్రీ, బీఈడి, టెట్ లేకపోతే సిటెట్. ఇక డిఓ నాన్ టీచింగ్ పోస్ట్ కిందకి వస్తుంది. డిగ్రీలో 50% మార్క్స్ ప్లస్ పీజీడీసీఏ కూడా ఉండాలి. ఇక దీనికి అప్లికేషన్ విధానం, అప్లికేషన్ను బయోడేటా ఫాము, 2 సెట్ల జిరాక్స్ కాపీలు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో ఆగస్టు 18 సాయంత్రం 4 గంటల లోపు ఆసిఫాబాద్లోని శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ, కేపీ సినిమా టాకీస్ పక్కన జనకాపూర్ కార్యాలయంలో నేరుగా అందజేయాల్సి ఉంటుంది. ఒకసారి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఇక తెలంగాణ పోలీస్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ వయో పరిమితి పెంచడం జరిగింది. దానికి సంబంధించి 122వ జీవో ఇచ్చారు. ఇందులో ఏంటంటే ఉన్నదానికి ఒక 2 years ఎగ్జెంప్షన్ అయితే ఇచ్చారు, అంటే ఎక్స్ట్రా పెంచారు. ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఒకసారి చూస్తే ఓపెన్ కేటగిరీలో 21 నుంచి 32 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీలు అయితే 21 నుంచి 37 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అట్లనే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి చూస్తే ఓపెన్ కేటగిరీలో 18 నుంచి 29 సంవత్సరాలు ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 18 నుంచి 34 ఏళ్ళ వరకు కూడా ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. హోంగార్డులకు అయితే 18 నుంచి 47 సంవత్సరాలు ఉన్నా కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్గా ఉన్నటువంటి 2 జిల్లాలు ఉన్నాయండి. ఒకటి సిద్దిపేట, కరీంనగర్. ఈ రెండింటికి అప్లికేషన్ ఈరోజే లాస్ట్ డేటు. సో ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. జగిత్యాలకు సంబంధించి 21 లాస్ట్ డేటు, హైదరాబాద్కి సంబంధించి 22వ తారీఖు లాస్ట్ డేటు. ఇంకా 14 జిల్లాలలో వేకెన్సీస్ ఉన్నాయి. ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రావాల్సింది. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లోనే ఇస్తా. సో ఎక్కడ కూడా పోవాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఐటమ్ చూడండి, పాలమూరు వర్సిటీ పరీక్షల షెడ్యూల్ అయితే ఇచ్చారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బీఈడి 4వ సెమిస్టర్ డిజిస్టర్ ప్రాక్టీస్ పరీక్షల షెడ్యూల్ను కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విడుదల చేసింది. ఫేజ్ 1 కాలేజీల్లో ఈ నెల 20న, ఫేజ్ 2 కళాశాలలకు ఈ నెల 22న ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ నెల 17న సాయంత్రం 4 గంటలలోపు పరీక్షల విభాగంలో సమర్పించాలి. ఏంది దీనికి కళాశాలల ప్రిన్సిపల్ పరీక్షల షెడ్యూల్ సాఫ్ట్ కాపీలను. ఇక గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ లిస్టు విడుదలైంది. 7 జోన్లలో 377 మందితో ప్రొవిజనల్ జాబితా ఉంది. రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శుల ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ విడుదల చేసింది. జోన్ 1 నుంచి జోన్ 7 వరకు 377 మంది కార్యదర్శుల వివరాలతో జాబితా రూపొందించింది. దానికి సంబంధించిన వివరాలు అయితే అఫీషియల్గా చెక్ చేసుకోండి. అట్లనే జీసీపీకి సంబంధించి 22 లెక్చరర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరియు స్థానిక సంస్థ పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్
అర్హత ఎంపీఎడ్లో 55% మార్క్స్ ఉండాలి, 5 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ ఉండాలి, 3 సంవత్సరాల అప్డేటెడ్ సర్వీస్ ఉంటే సరిపోతుంది. ఇక ఎంపిక విధానం అర్హత మరియు అనుభవానికి వెయిటేజ్ ఇంటర్వ్యూ డెమాన్స్ట్రేషన్ ద్వారా 100 మార్కులకు తీసుకుంటారు. అప్లికేషన్ ఫీజు 500. 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చే నెల ఈ నెల 27 వరకు ఉంటుంది. అంటే దాదాపు ఒక 10-11 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక 28వ తారీఖు రోజు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ డిప్యుటేషన్ అనేది 1 ఇయర్ వరకు ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. మీ అభిప్రాయాన్ని ఈ వీడియోపై కంపల్సరీ రాయండి కామెంట్లో. అన్ని విషయాలు కూడా నాకు కూడా తెలుస్తాయి, మీరు ఏమనుకుంటున్నారు అనేది. సో ఖచ్చితంగా రాసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.